నెల్లూరులో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నిర్వహించి అక్కడికి వచ్చే వాకర్స్ కు కిడ్నీ ఆరోగ్యంపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, తగినంత నీరు త్రాగడం వంటి అంశాలపై వైద్యులు సూచనలు చేశారు. కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సనీష్ రెడ్డి, డాక్టర్ శక్తి వెంకటేష్, డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ జానకిరామ్, డాక్టర్ సతీష్, డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. అలాగే వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వర్గ సభ్యులు మరియు పలువురు వాకర్స్ ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనివల్ల ఒకవేళ కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం కానీ ఉంది, ఎవరికైనా ఉంటే ముందస్తుగా ఏ జాగ్రత్తల ద్వారా దాన్ని మనం క్రియాటిన్ అనేది కిడ్నీ జబ్బు ముదరకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సో దీని గురించి అవగాహన, అదేవిధంగా కిడ్నీ జబ్బు అసలు రాకుండా కిడ్నీ హెల్త్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఒక అవగాహన సదస్సు మాదిరిగా ఈరోజు ఏర్పడుతుంది. ఇదేంటంటే కమ్యూనిటీ లెవెల్లో కానీ స్కూల్స్లో కానీ జనాలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది సహజంగా ఏమనుకుంటారంటే ఈ గాలి కాలుష్యం వల్ల ఊరి లంగ్స్ వాటి డ్యామేజ్ అవుతాయని అనుకుంటారు. అదే కాకుండా మూత్రపిండాలు వెళ్తూ బాగుంటుంది. గాలి కాలుష్యం మనకు కనపడి చిన్న చిన్న పార్టికల్స్ కానీ డస్ట్ మెటీరియల్స్ కానీ చాలా ఎక్కువగా కలిసి ఉంటాయి. మన కంటి కూడా కలపని చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి. వీటన్నీ ఏంటంటే మనం గాలి వల్ల పీల్చడం ద్వారా ఏది ఊపిరితిత్తులో పోయి అదేవిధంగా మన రక్తంలో కలిసి మూత్రపిండాలు పోయి మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గాలి కాలుష్యం నుంచి ఈ పొల్యూటెంట్స్ ఎక్కువగా ఎక్కడ వస్తారంటే మన వెహికల్స్ ఒక ఎగ్జాస్ట్ వరకు మనం భారీగా వాడే వెహికల్స్ వల్ల కానీ వాటి కాలుష్యం వల్ల కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ చుట్టూ ఉండే పొల్యూషన్ వల్ల కానీ, అధికంగా బొగ్గు కాల్సిన నుంచి వచ్చే గాలి కానీ ఉత్కాల్సి నుంచి వచ్చే గాలి వల్ల కానీ వీళ్ళందరూ ముందుగా మధ్యాహ్నం డయాలసిస్ మిషన్ దగ్గర కూర్చోవాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఏంటంటే మన సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు రియల్గా క్వాలిఫైడా, దాంట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, దాని మీద అవగాహన ఉందా అని తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏంటంటే సోషల్ మీడియాలో అలా కాకుండా నేను సిటీలో డయాబెటీస్ న్యాయం చేస్తాను లేదా 1.5 లీటర్ కొబ్బరి దాని నిద్ర లేకనే ఇలాంటివన్నీ ఎస్పెషల్లీ మూత్రపిండాల బారి నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అంటే దానికి కిడ్నీ వ్యాధి రానక్కర్లేదు, బీపీ, షుగరు, తర్వాత రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, వీళ్ళు అనుకూలంగా ఉండటానికి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశామండి. మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా అనుకుంది. ఈ ప్యాకేజ్ మొత్తం సంవత్సరం మనం తినే వివేకానంద వాకర్స్ అసోసియేషన్ గారు ప్రారంభించారు. తర్వాత మొత్తం ప్రొసీడింగ్ కిమ్స్ హాస్పిటల్ గారిని హాస్పిటల్ డాక్టర్స్ గారిని కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ వాకర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది కిమ్స్ సౌజన్యం హాస్పిటల్ వారి సౌజన్యంతో. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మేయర్ గారు ప్రారంభించవలసిందిగా వస్తున్నాం. మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మేఘం నరేంద్ర రెడ్డి గారు, సెక్రటరీ ఆది ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు కూడా వేదికగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రోగ్రాంని సక్సెస్ చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేసుకుంటూ కిమ్స్ హాస్పిటల్ తరఫున ఈరోజు వరల్డ్ కిడ్నీ డే జరుపుకోవడం, ప్రజలకు అవగాహన కలిగించడానికి కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ తెలియజేస్తుందేమంటే రోజు వాటర్ తాగడం, కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఏ సమస్యలు అయితే ఉంటాయి. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ గారు